పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు నవంబరు 4వ తారీఖు. లూకా సువార్త 14వ అధ్యాయము 15వ వచనము నుండి 24వ వచనం వరకు. ఈ మాటలకు ఆయన ప్రక్కన కూర్చున్న అతిథి ఒకడు, దైవరాజ్యమున భుజించు వాడెంత ధన్యుడు అనెను. అందుకు యేసు అతనితో, ఒక మారు ఒకడు గొప్ప విందు చేసి అనేకులను పిలిచెను. విందు వేళకు అతడు ఆహ్వానించిన వారికి అన్నీయూ సిద్ధమైనవి, బయలుదేరి రండు అని సేవకుని ద్వారా వార్తను పంపెను. కాని వారందరూ సాకులు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలమును కొంటిని, దానిని చూచి రావలేను కనుక నన్ను క్షమింపుము అని మనవి చేసుకొనెను. రెండవ వాడు, నేను 5 జతల ఎడ్లను కొంటిని, వాటిని పరీక్షింపపోచున్నాను కనుక నన్ను క్షమింపుము అని అర్థించెను. మరి ఒకడు, నేను వివాహము చేసుకొంటిని కనుక రాలేను అని చెప్పెను. సేవకుడు తిరిగి వచ్చి ఈ విషయము యజమానికి తెలియచేయగా, ఆ యజమాని మండిపడి తన సేవకునితో, నీవు వెంటనే నగర వీధులకు పేటలకు వెళ్ళి పేదలను, అవిటి, గ్రుడ్డి, కుంటివారిని ఇక్కడకు తీసుకుని రమ్ము అని ఆజ్ఞాపించెను. సేవకుడు అంతటా, అయ్యా, నీవు ఆజ్ఞాపించినట్లు చేసి తిని, కానీ ఇంకనూ స్థలం ఉన్నది అని చెప్పెను. అందుకు ఆ యజమాని సేవకునితో, రాజమార్గములందు వీధి గొందులందు వెదకి అక్కడ కనపడిన వారిని బలవంతముగా తీసుకొచ్చి నా ఇల్లు నిండునట్లు చూడుము. ఏలన ఆహ్వానింపబడిన వారు ఎవ్వరూ నా విందు రుచి చూడరని మీతో చెప్పుచున్నాను అనెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.